ఒక ప్రాంతం ఆర్థిక ప్రగతిని ప్రభావితం చేసే అంశాల్లో పర్యావరణం ఒకటి. ప్రతి రాష్ట్రంలోనూ చూడదగ్గ ప్రదేశాలు, కట్టడాలు అనేకంగా ఉంటాయి. కానీ వాటిని అభివృద్ధి పరిచి పర్యాటక కేంద్రాలుగా మార్చి ఆదాయ వనరులుగా తీర్చే ఆ రాష్ట్రం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగంపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ జిల్లాల్లో పర్యాటక ప్రాజెక్టులకు కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. అలాగే శ్రీ సత్యసాయి జిల్లా చీరాల, రాజమండ్రి ప్రాంతాల్లో కొత్త పర్యాటక ప్రాజెక్టులకు కూడా కేబినెట్ మంజూరు చేసింది. ఇక ఇదే విధంగా విశాఖ తీరంలో పర్యాటక ప్రాజెక్టుల నిర్వహణకు అవరోధంగా ఉన్న సిఆర్జెడ్ నిబంధనలో సడలింపుల కోసం కేంద్రాన్ని సంప్రదిస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. విశాఖను హబ్ అండ్ స్పోక్ మోడల్లో అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని, సీ ప్లాన్, క్రూజ్ సర్క్యూట్, హెల్ టూరిజంపై దృష్టి సారించామని, అలాగే అడ్వెంచర్ యాంకర్ హబ్గా తీర్చిదిద్దుతున్నామని వివరించారు. ఇక విశాఖపట్నం పరిసర ప్రాంతాల అభివృద్ధికి 8,650 కోట్ల పెట్టుబడులతో 50 MOU ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు మంత్రి తెలిపారు. హబ్ అండ్ స్పోక్ మోడల్ విశాఖను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. ఇక విశాఖలో వినోదాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తే అక్కడి నుంచి పర్యాటకులకు విదేశాలు వెళ్లాల్సిన అవకాశం రాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక అదే విధంగా మనం చూసుకున్నట్లయితే సింహాచలం దేవస్థానానికి 54.4 కోట్లు, స్వదేశీ దర్శన్కు 2.0 కింద బొర్రా గుహల అభివృద్ధికి 28.87 కోట్లు మంజూరు చేసి పనులు వేగవంతం చేశామని పర్యాటక శాఖ మంత్రి వివరించారు. అలాగే రుషికొండ, తిమ్మాపురం, సాగర్ నగర్ బీచ్, గోస్తాని బ్యాక్ వాటర్స్ లో స్కూబా డైవింగ్స్, అలాగే పారా మోటరింగ్ వంటి 10 రకాల జల క్రీడలు కూడా ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. అలాగే విశాఖలో హాఫ్ ఆఫ్ డబుల్ డెక్కర్ బస్సులు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. హోమ్ స్టే పాలసీ, బ్రెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ విధానంతో 490 హోమ్ స్టేలు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. ఇక సిఆర్జెడ్ 19 అమల్లోకి వస్తే పర్యాటక ప్రాజెక్టుల నిర్మాణాలకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయన్నారు. అలాగే విశాఖపట్నం, అమరావతి, తిరుపతులను పర్యాటకులు హబ్గా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. ఇదే అంశం గురించి మాట్లాడడానికి మా ప్రతినిధి జేవి రమణ రామచంద్రపురం నుంచి లైవ్ లోకి వస్తారు. గుడ్ మార్నింగ్ రమణ. రమణ చెప్పండి, కూటమి ప్రభుత్వం అభివృద్ధి దశగా అనేక భారీ ప్రాజెక్టులు అయితే తీసుకొచ్చింది. మనం సోలార్ చూడొచ్చు, అలాగే టూరిజం చూడొచ్చు, రకరకాల ప్రాజెక్టులు అయితే ప్రవేశపెట్టింది. దాని గురించి ప్రజలు ఏమంటున్నారు? అక్కడ రాష్ట్రంలో చెప్పిన సాగునీటికి కానీ, పారిశ్రామిక మరియు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల వల్ల రాష్ట్రం మొత్తానికి కలిగిన లాభాలు కేవలం ఒక ప్రాంతానికి కాదు కదా, ఒక రంగానికి కాదు, ఇవేంటంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మూలాల నుండి బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయి కదా. ఇక ఆర్థిక వృద్ధి వచ్చేసినప్పటికీ జిఎస్టీ పెరగడానికి దోహదపడతాయి పెద్ద ప్రాజెక్టుల వల్ల. అయితే పరిశ్రమలు రావడం వల్ల పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది కదా, ఆ డబ్బులు తిరిగి ప్రజా సంక్షేమ పథకాలకి ఉపయోగపడుస్తారు గగన. ఇంకోటి ఏంటంటే ఉపాధి హామీ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గగన. ప్రత్యక్ష ఉపాధి ఏంటంటే ప్రాజెక్ట్ నిర్మాణం మరియు నిర్వహణలో వేల మందికి ఆ ఏరియా వాళ్ళకి ఉద్యోగాలు, ఉపాధి కలుగుతుంది గగన. ఇక పరోక్షం ఏంటంటే పరిశ్రమల చుట్టూ కూడా హోటల్స్ కానీ, రవాణా దుకాణాలు కానీ, చిన్న చిన్న చిరు వ్యాపారాల అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది గగన. ఇంకా అగ్రికల్చర్, వ్యవసాయ రంగం మరియు ఆహార పదార్థాలకు అయితే గగన సాగునీళ్ళ ప్రాజెక్టుల వల్ల ఏంటంటే భూమి పెరుగుతుంది, దీనివల్ల రైతులకు ఆదాయం కూడా పెరుగుతుంది గగన. రైట్ రమణ, థాంక్యూ ఫర్ ద అప్డేట్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel